ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్న పేదరికం లేని సమాజాన్ని రాయదుర్గంలో నిర్మిస్తామని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు భరోసానిచ్చారు. వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని పెన్షన్ల పంపిణీ సందర్భంగా గుమ్ముగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో జరిగిన సభను ఉద్దేశించి మాట్లాడారు. ఇక కలెక్టర్లు వినోద్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే, వివిధ శాఖల అధికారులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు. రాయదుర్గం ప్రాంత అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ను కోరారు. స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామని, అర్ధాంతరంగా ఆగిన సబ్ సెంటర్ పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతర్గత సిమెంట్ రహదారులు, మురుగు కాలువలు ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. అర్హులకు పెన్షన్లు, పక్కా గృహాలు, ఇంటి స్థలాలు ఇప్పించాలని కోరారు. ఇంటి స్థలాలు ఉన్నవారికి తొలి దశలో పక్కా ఇంటి నిర్మాణాలు చేపడతామన్నారు. స్థలాలు లేని వారికి స్థలాలు మంజూరు చేశాక ఇళ్లు నిర్మాణాలు చేస్తామన్నారు. పేదల సేవలో అంటే ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేదల సేవలో ఉండాలని ఇంటింటికి వెళ్ళి ఇంటి వద్దకి పెన్షన్ పంపిణీ చేస్తూ ఆ గ్రామాన్ని ఎట్లా మనం అభివృద్ధి చేయొచ్చు, అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి దాన్ని తెలుసుకొని ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేసే ఒక మంచి కార్యక్రమం ఈరోజు అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం తాళ్లకెరలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ గారితో చేయడం జరిగింది. కొన్ని ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం, అలాగే ఆ కుటుంబానికి ఏమైనా ప్రభుత్వ తరపు నుంచి సహాయం చేయాలంటే అది కూడా అడిగి తెలుసుకుని అవి శాంక్షన్ చేయడం, అలాగే ఉపాధి హామీ పనిలో ఒక ప్రారంభం, అందులో క్యాటల్ షెడ్ అనేది మరియు కరువు జిల్లా కాబట్టి నీళ్ళని ఎక్కడ వర్షం పడుతుంది అక్కడే నిల్చోబెట్టే వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ని కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అలాగే ఇప్పటికీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే రాష్ట్రంలో 3వ స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. పెన్షన్ పంపిణీ కార్యక్రమం సజావుగా జరగడంతో పాటు ఇప్పుడు వేసవి కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ త్రాగునీళ్ళ సమస్య రాకుండా ప్రతిరోజు ఎంపీడీఓలు, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ మరియు మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా రోజు కూడా పర్యటన చేయడం అనేది